హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపిస్తున్నా కదా, చీజ్ చూడండి ఎలా ఉందో. ఈరోజు వెరైటీగా మా పిల్లలతోటి అయితే పిజ్జా అయితే చేపిస్తున్నాను. అదే కానీ మనం ఇంట్లో ఏదైనా పని చేయమనండి, అస్సలు చెయ్యరు. పిజ్జా అనేసరికి చూడు ఎలా చేసుకుంటున్నారు, అసలు ఎంత ఇంట్రెస్ట్గా పెట్టి వాళ్ళ డాడీని అడిగి మరి అవన్నీ బుక్ చేయించుకొని చూడు ఎంత చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళంతటికి వాళ్ళే చేసుకునేది ఏముంది, మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తాంలే. కానీ ఈరోజు మా పిల్లలతో పిజ్జా అయితే చేపిస్తున్నానండి. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో పెట్టాను అనుకుంటాను, కానీ ఈరోజు మా పిల్లలతో చేయించాను కదా, ఎలా ఉందో చూపించేస్తాను. అసలు మామూలు అల్లరి కాదండి, అస్సలు ఇది చేసినంతసేపు అస్సలు ఏం అల్లరి చేస్తున్నారు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా షుగరు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఈస్ట్ వేసుకున్నానండి. అలాగే 1 కేజీ దాకా మైదా అయితే తీసుకున్నాను. ఇక్కడ చూపించినట్టుగా 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ లేదా అనుకుంటే బటర్ అన్నీ వేసుకోండి, లేకపోతే గీ అయినా వేసుకోండి, పర్వాలేదు. ఇక్కడ మనం ఈస్ట్ షుగర్ కలిసేలాగా వాటర్ అంతా ఇలాగ కలిపేసుకొని ఇక్కడ పిండిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఇలా అయితే మనం మైదా పిండి అయితే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా కొంచెం చేతికి అంటనట్టుగా ఉండాలి, అలాగైతే కలిపేసుకోవాలండి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలాగైతే కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మనం తడి క్లాత్ అయినా లేకపోతే ప్లేట్ అయినా పెట్టేసుకొని కనీసం ఒక 10 to 15 మినిట్స్ పిండికైతే అలా రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు చికెన్ కొంచెం మనం కూడా హెల్ప్ చేయాలి, మరి వాళ్ళ మీద వేస్తే వాళ్ళకి ఏం చదవండి. ఇంకా ఈ మాత్రం చేస్తున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చికెన్ పీసెస్ ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నా, చిన్నగా ఇలా బోన్లెస్ అయితే కొట్టించామన్నమాట. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొద్ది కారం వేసుకొని అదంతా చికెన్ ముక్కలకి ఇలాగ పట్టేలాగా అయితే కలిపేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇది చక్కగా చికెన్ వాటర్ పోయేదాకా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నేను కాదండోయ్, ఇక్కడ మా పాప ఫ్రై చేస్తుంది. ఇక్కడ మా బాబు వచ్చేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, క్యాప్సికమ్ ఆనియన్స్ తింటారు కానీ టమాటో అలాంటివి అయితే తినరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అలా కట్ చేసుకున్నారు. ఇక్కడ పాప వచ్చేసి చికెన్ అయితే ఫ్రై చేస్తుంది, చాలా చక్కగా ఫ్రై చేస్తుంది. చూడండి, నేను అన్నీ నేర్పించానండి, పనులు రావంటూ ఉండవు, కానీ చెయ్యరు పిల్లలు, కొంచెం అల్లరి ఎక్కువ కదా పిల్లలు, ఈ ఏజ్లో అలాగే ఉంటారు, తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు. కానీ మా పిల్లలు అయితే అంతా చేస్తారు. ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోయింది, అక్కడ వెజిటేబుల్స్ కూడా బాబు కట్ చేసుకున్నాడు, చూపించారు. ఇక్కడ చూసినట్టు పిండి చూడండి చాలా ఇట్లా బాగా ఉబ్బినట్టు అయ్యింది. ఇప్పుడు మనకు పిజ్జాకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే నేను చేసిస్తున్నాను. ఇక్కడ మా చిన్న పాప అయితే రోల్ చేస్తుంది. మా పెద్ద పాప ఎక్కడా అని చూస్తున్నారా, ఈ వీడియో తీస్తుంది మా పెద్ద పాపే అనమాట. ఇంకా వాళ్ళు పిజ్జాకి రెడీ చేసేలోపు ఇక్కడ నేను స్టవ్ మీద ఇలాగైతే 2 పెంకులు అయితే పెట్టేశానండి. ఇవి బాగా హీట్ ఎక్కాలి. ఈలోపు మా పాప అయితే ఇలా పిజ్జాకి అయితే రెడీ చేసేస్తుంది. ఇక్కడ చూపించాను. ఇంకా వాళ్ళు చేస్తున్నారంటే గ్రేట్ అండి. వాళ్ళ డాడీ చూసుకొని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అసలు మామూలుగా ఆయనకి సంతోషానికి హద్దులు లేవు, అంత బాగా అంటే అంత ఫీల్ అయిపోతున్నా. నా పిల్లలు కూడా పిజ్జా చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ అనమాట. ఇక్కడ మా బాబు తీసుకున్నాడు, చూడండి ఎంత చక్కగా చేసుకున్నారు. వాళ్ళు ఒక షేప్ అనే కాదు, పిల్లలు కదండి ఆ మాత్రం చేస్తున్నారు, కానీ చాలా బాగా చేశారండి. అంటే నేను ఇంట్లో చేస్తుంటాను కదా, చూస్తూ ఉంటారు, కొన్ని నేను కూడా ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యండి అని చెప్తే చేస్తున్నారు. ఇక్కడ పిజ్జా అయితే ఇలా చక్కగా చూడండి ఎలా పెట్టేసుకున్నాడో, 4 హోల్స్ అయితే పెట్టేసుకొని
మనకి పిజ్జా సాస్ దొరుకుతుంది కదా, నేను ఇవి రెడీమేడ్ అనమాట, బయట నుంచి ఆర్డర్ చేసుకున్నారు ఇవన్నీ. ఆనియన్స్ చూడండి ఎలా కట్ చేసాడో, వాడు చూడు ఎలా పెడుతున్నాడో, అన్నీ వాడికి వచ్చిన డిజైన్లు ఇలా పెట్టేస్తున్నాడు. అసలు ఈ వీడియో తీస్తున్నంతసేపు, ఈ పిజ్జా చేస్తున్నంతసేపు మామూలు అల్లరి కాదండి బాబు. అస్సలు ఏం అల్లరి చేస్తున్నారో. మళ్ళీ చిన్నవాళ్ళిద్దరూ బాగా అసలు కొట్టుకుంటుంటారు, మామూలు అల్లరి కాదండి. ఇంటికాడ ఉంటే అసలు వీళ్ళ అల్లరి భరించలేని అల్లరండి. ఏదో ఇవాళ వర్షం పడుతుంది కదా, ఏమన్నా చేసి పెట్టండి మమ్మీ అంటే, ఏం చేసుకుంటారా అన్నాను. నాకు పిజ్జా కావాలని, మీరే చేసుకున్నంటే చేసుకున్నాడు. చక్కగా చూడండి, ఇంకా చికెను వెజిటేబుల్స్ అన్నీ పెట్టి చీజ్ అవన్నీ వేసేసుకొని ఇలాగైతే చేసేసాడండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడ, అసలు మామూలు అల్లరి కాదు, ఎలా అల్లరి చేస్తున్నారో. ఒక పిజ్జా అయితే వాళ్ళు చేస్తారు. నేను ఆల్రెడీ అక్కడ స్టవ్ మీద పెంకులు పెట్టాను కదా, అవి హీట్ ఎక్కిపోయాయని హడావిడిగా నేను కూడా ఒకటైతే చేస్తున్నాను. ముందైతే రెండు ఇవి స్టవ్ మీద పెట్టేసుకోవాలి కదా, అందుకే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపించిన పిజ్జా వచ్చేసి హోల్స్ పెట్టేసుకొని నేను పిజ్జా సాస్ వేసుకున్నాను కదా, అలాగే ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేశారు కదా క్యాప్సికమ్ కూడా, అవి కూడా వేసేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి, వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి చీజ్ కూడా ఇలా దొరుకుతుంది మనకి ప్యాకెట్లో, తెచ్చేసుకొని వేసుకోవాలి. మనకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు, పర్వాలేదు. ఏమేమి తింటామో అన్నీ వేసుకోవచ్చు. ఇక చికెన్ కూడా వేసేస్తున్నానండి. చాలా హడావిడి, అంటే అక్కడ పెంకు హీట్ అయిపోయింది కాబట్టి త్వరగా చేసేస్తున్నాను. ఇలాగైతే పెంకు పెట్టేసుకుని దాని కింద చిన్న బౌల్స్ పెట్టానండి. అదో పెంకు మీద డైరెక్ట్ అలాగే ప్లేట్ పెడితే మాడిపోతాయి కాబట్టి ఇలాగైతే పెట్టుకున్నాం. ఓవెన్ లేకుండా కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఇలాగైతే ఏదైనా ఇడ్లీ పాత్ర మూతలో ఏ ఒకటి ఉంటే ఇలా పెట్టుకున్నాము, చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా చీజ్ ఇలా ఎలా మెల్ట్ అయ్యి ఎలా కనిపిస్తుందో. మన దగ్గర పిజ్జా కట్టర్స్ ఇవన్నీ ఏం లేవు, ఉన్న ఇంట్లో అస్త్రాలే వాడుతుంటాం అన్నమాట. అట్లా కాడతోటి కట్ చేస్తున్నాను నేను. చీజ్ చూడండి అండి ఎలాగొస్తుందో. మనం బయట తెచ్చుకునే ప్రైస్కి ఇంట్లో చక్కగా అందరు తినొచ్చు. ఇలాగానే కొంచెం ఓపికగా చేసుకున్నామంటే చాలా బాగా చేసుకోవచ్చు. పిల్లలతో కూడా చేపిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంటే, ఒకటే చదువు కాదండి, కొంచెంసేపు బయట ఆడుకోనివ్వాలి, ఇంట్లో పనులు చెప్పుకోవాలి, అన్నీ చేపియాలి. ఒకటి చదువుకొని వాళ్ళకి ఫోన్లు, మరీ ఈ మధ్యలో పిల్లలైతే ఫోన్లు అయితే అస్సలు ఆ ఫోన్కి అలవాటు పడిపోతున్నారు. అందుకే నేనేం చేస్తానంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉంటాను, చక్కగా చేసుకుంటారు. ఇది చెయ్యను, ఇది రాదు అని అనరు, అన్నీ చక్కగా చేసి పెడతారు. పిజ్జా చేశారంటే మీరు అర్థం చేసుకోండి, నేను ఇంట్లో పని ఎంత చక్కగా చేపిస్తానో. ఇంకా చూడు లాగిచ్చేస్తున్నారు. ఆహా చీజ్ చూడండి ఎలా ఉందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.